ప్రకాశం జిల్లా గిద్దలూరు నంద్యాల రైలు మార్గంలో డబుల్ ట్రాక్ పనులు సగిలేరుపై రైల్వే అధికారులు నూతన వంతెన నిర్మాణం చేపట్టారు. పాత వంతెనపై ఉన్న రైల్వే ట్రాక్ ను తొలగించారు. ఉన్న రైల్వే ట్రాక్ సగిలేరు నీరు ఉధృతి లేకుండా ఉండేందుకు రైల్వే అధికారులు తమ ఇష్టానుసారంగా రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. పాత వంతెన పలు కారణాలతో మట్టితో మూసివేసి కాంక్రీట్ తో రక్షణ గోడ ఏర్పాటు చేశారు. దీంతో నల్లమల్ల అటవీ ప్రాంతంలో వర్షాలు కురిసిన సమయంలో వచ్చే సగిలేరు ఉధృతంగా ప్రవహిస్తే రైల్వే అధికారులు నిర్మాణం చేపట్టి రక్షణ గోడ నీరు ముందుకు వెళ్లేందుకు అడ్డుపడుతుంది. దీంతో సగిలేరు నీరు ముస్లిం ఈద్గా మీదుగా పట్టణంలోని సిఎస్ఐ చర్చి వద్దకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సగిలేరులో రైల్వే అధికారులు పాత వంతెనకు అడ్డుగా రక్షణ గోడను నిర్మాణం చేపడుతున్న సమయంలో అడ్డుకోవాల్సిన జల వనరుల శాఖ అధికారులు పట్టించుకోకుండా మిన్నకుండా పోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జల వనరుల శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు వరదలు వచ్చిన సమయంలో సగిలేరు ఉధృతిని అంచనా వేసి రైల్వే అధికారులు నీటి ప్రవాహానికి అడ్డుగా కట్టిన రక్షణ గోడను తొలగించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. రైల్వే శాఖ వాళ్ళు డబల్ లైన్ నిర్మించేటప్పుడు గిద్దలూరు సగిలేరు వాగు పైన సైడ్ వాల్ కట్టడం జరిగింది. ఆ సగిలేరు వాగులో మరి ఆ సైడ్ వాల్ చూసుకున్నట్టయితే యువాకరంలో మొత్తం నీళ్ళన్నీ కూడా ఏదైతే నల్లమలలో కురిసినటువంటి నీరు ఏదైతుందో అది మామూలుగా యథావిధిగా ఆర్ఎన్బి దగ్గర ఉన్నటువంటి రోడ్డు నుంచి బ్రిడ్జి నుంచి హైవే బ్రిడ్జి నుంచి నీళ్లు పోయేది. కానీ ఇప్పుడు కట్టినటువంటి సైడ్ వాల్ చూసుకున్నట్టయితే మొత్తం నీళ్ళని కూడా టౌన్ లోకి వచ్చే పరిస్థితి ఉంది. యువాకరంలో కట్టారు. ప్రధానంగా పక్కల మసీద్ ఒకటి ఉంది, ఈ దర్గా ఒకటి ఉంది, దాని పక్కన ఆర్ఎన్బి బంగ్లా ఉంది, అటుపోతే సిఎస్ఐ పురాతన సిఎస్ఐ చర్చి ఉంది. మొత్తం నీళ్ళని అక్కడే స్టాక్ అయ్యి రౌండ్ తిరిగే పరిస్థితి ఉంది. అందుకని ఆ కట్టినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు మరి ఎట్లా దాన్ని చూశారా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. రెండోది దాన్ని ప్లాన్ ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో మొత్తం అది పైనుంచి నల్లమల నుంచి వచ్చే నీళ్లు కాబట్టి మరి చక్కగా సగిలేరు వాగులో పడాలా, మొత్తం అది యువాకరులు వచ్చి రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఇంజనీరింగ్ అధికారులు, రైల్వే ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, ఆ కట్టినటువంటి బ్రిడ్జి సంబంధించినటువంటి కట్టిన సైడ్ వాల్ ఏదైతే ఉందో పరిశీలన చేసి ఆ కట్టిన దానిని సగిలేరులోకి నీళ్లు పోయేటువంటి పద్ధతిలో వాళ్ళు నిర్మిస్తే ఉపయోగం అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ఇది రాబోయే రోజులలో వర్షాకాలంలో నీళ్ళన్నీ టౌన్ మీదకి వస్తాయి, ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. గతంలో మనం చూసాము, మొత్తం గిద్దలూరు శ్రీనివాసరాలు అటువంటి గాంధీ బొమ్మ సెంటర్ 2013లో మొత్తం 40 లోతు నీళ్ళు వచ్చేసి మునిగిపోయి అర్బన్ కాలనీ అంతా నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు కాస్త మళ్ళీ టౌన్ లోకి మారే అవకాశం ఉంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ శాఖ వాళ్ళు, అదేవిధంగా రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ఇద్దరు సమన్వయం చేసుకుని నీళ్లు టౌన్ లోకి రాకుండా సైడ్ వాల్ నిర్మించాలని చెప్పేసి ప్రజా సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నాం.